సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ బోబో చార్జర్ని టెస్ట్ చేయడానికి ఇది మనకి పర్ఫెక్ట్ టైము. ఎందుకంటే హైవే ఉంది అండ్ అట్ ది సేమ్ టైం మనం కొద్దిగా ముందుకెళ్ళి వీ విల్ గో త్రూ ఒక ఆఫ్ రోడ్ ప్యాచ్లో కూడా టెస్ట్ చేద్దాము. అంటే అంటారు కదా పిండి దగ్గర రొట్టె అని చెప్పి 1700 పెట్టి మనం ఈ మొబైల్ హోల్డర్ కొంటే అయినా కానీ వైబ్రేషన్స్ వచ్చినాయి అనుకోండి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. సో ఈరోజు మనము బోబోది మొబైల్ హోల్డర్ ప్లస్ ఛార్జర్ అనేది అన్బాక్స్ చేద్దాము అండ్ దీని రివ్యూ కూడా చేద్దాము. ఇది మనకి 1700 రూపీస్ పడింది, 1700 చేంజ్ అనుకోవచ్చు. ఒక మొబైల్ హోల్డర్కి 1700 రూపీస్ పెట్టడం అవసరమా? అండ్ మనకి రెగ్యులర్గా తీసుకుంటే కనుక 300-350 రూపీస్లో కూడా ఒక ఛార్జర్ వస్తుంది, మామూలు రెగ్యులర్ ఛార్జర్. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పటివరకు నేను అదే యూజ్ చేస్తున్నా 350 రూపీస్ది. సో లాంగ్ రన్లో కూడా దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసిన తర్వాత నేను మన దాదా హ్యాండిల్కి అది రిమూవ్ చేసేసి ఇది ఫిక్స్ చేద్దాము. ఫిక్స్ చేసేటప్పుడు నేను మీకు దీని గురించి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. మనకి ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాము అండ్ దెన్ వీ విల్ గో హెడ్ అండ్ ఇన్స్టాల్ ఇట్ ఆన్ అవర్ బైక్స్ హ్యాండిల్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం కాబట్టి మనకి అమెజాన్ ప్యాకింగ్లో అయితే వచ్చింది ఇది మనకి బోబో ఛార్జర్. మనం ఒకవేళ డైరెక్ట్గా బోబో నుంచి కంపెనీ నుంచి ఆర్డర్ చేస్తుంటే కనుక మనకి కంప్లీట్గా బోబోది ప్యాకింగ్లో వచ్చేది మనకి. సో ఇది మనం ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనకి ఇన్వాయిస్ ఒకటి ఉంది. ఇది ఇన్వాయిస్ పక్కన పెట్టేస్తే వీ హ్యావ్ దిస్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ మీద చూస్తే కనుక మీకు మెయిన్ యూనిట్ వచ్చేసి విత్ 1.5 మీటర్స్ వైర్. సో దిస్ ఈజ్ ఎ గుడ్ థింగ్ అనమాట. 1.5 మీటర్స్ వైర్ అంటే ఈజీగా బ్యాటరీ వరకు మనకి రీచ్ అయిపోతుంది వైర్ అనేది. అండ్ దెన్ దీనికి సెకండ్ వచ్చేసి రేర్ వ్యూ మిర్రర్ మౌంట్. అంటే మనకి లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్కే కూడా మనం ఇది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఈ ఛార్జర్ మౌంట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 33 mm డయామీటర్ మెటల్ బకెల్. ఇంకోటి చెప్పాలనుకుంటే ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ మెటల్ అండి మనకి. సో మెటల్ బకెల్ యూజ్ చేసి అయితే మనం బైక్ హ్యాండిల్ బార్కి ఇన్స్టాల్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ఒక ఫ్యూజ్ అనేది స్పేర్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెక్స్ కీ, మనకి ఎల్ఎన్ కీ అంటాం కదా, అది కూడా వస్తుంది. సో మనం ఏ మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా మనం ఇంట్లోనే డూ ఇట్ యువర్ సెల్ఫ్ టైప్ కిట్ అనమాట ఇది. సో అండ్ దెన్ ఇటు చూసుకుంటే మనకి జా గ్రిప్ బైక్ ఫోన్ హోల్డర్ విత్ ఫాస్ట్ USB 3.0 ఛార్జర్ అండ్ సో 360 degrees రొటేషన్ అవుతుంది మనకి. బకిల్ అని చెప్పింది, మెటల్ బకిల్. ఇది యూనివర్సల్ ఫిట్ అవుతుంది. అండ్ దెన్ దిస్ ఈజ్ వాటర్ ప్రూఫ్ ప్లగ్ అని కూడా ఇచ్చారు మనకి. చూపిస్తాను నేను అది గోయింగ్ ఫార్వర్డ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 year వారంటీ అని కూడా చూపిస్తున్నారండి, కనిపిస్తుంది మీకు. సో ఓకే, సో ఇది మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేసి మనకి బోబో VIP క్లబ్, జాయిన్ బోబో VIP క్లబ్ అని చెప్పి, రిజిస్టర్ యువర్ ప్రోడక్ట్ అని చెప్పి ఏదో QR కోడ్ ఇవన్నీ కొద్ది డీటెయిల్స్ ఇచ్చారు. ఇది నథింగ్ మోర్ దాన్ దాట్ దీంట్లో. అండ్ దెన్ దీంట్లో చూసుకుంటే కనుక ఇది మీకు చెప్పాను కదా స్కూటర్ మన రేర్ వ్యూ మిర్రర్ మౌంట్ అనమాట. ఈ రేర్ వ్యూ మిర్రర్ అనేది ఇక్కడ వస్తుంది, దీని మీద ఈ ఛార్జర్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇది మనకి అవసరం లేదు ప్రస్తుతానికైతే. అండ్ దెన్ దీంట్లో వచ్చేసి మనకి ఆ మెటల్ రింగ్ అనేది ఒకటి ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి మెటల్ రింగ్ అనేది ఒకటి ఉంది. అండ్ దెన్ ఎక్స్ట్రా మనకి ప్యాడింగ్ అని చెప్పొచ్చు, ప్యాడింగ్ ఉంది ఎక్స్ట్రా. అండ్ దెన్ మనకి ఎల్ఎన్ కీ అన్నా కదా, ఎల్ఎన్ కీ కూడా ఒకటి ఇచ్చేస్తారు అనమాట. ఇది 3M టేప్ కూడా ఇచ్చారు, జస్ట్ టు బి ఆన్ సేఫర్ సైడ్. ఏంటంటే దీంట్లో వేసి మనం ఇట్లా ఫిక్స్ చేయొచ్చు అనమాట. నవ్వు వచ్చేసి ఇప్పుడు మనకి మెయిన్ యూనిట్ అనమాట. సో దిస్ ఈస్ ద బోబో USB ఛార్జర్ విత్ మొబైల్ హోల్డర్ అని చెప్పొచ్చు. చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ. సో దిస్ ఇస్ ఆల్ మెటల్ అనమాట. కింద చూసుకుంటే మనకి ఇక్కడ స్విచ్ కూడా ఇచ్చారు, ఆన్ ఆఫ్ స్విచ్. చాలా ప్రీమియం ఫీల్ ఉంది. దీనికి చూస్తే కనుక మీకు రబ్బర్ కూడా ఉంది చుట్టూ. ఏంటంటే వాటర్ సీపిన్ అయ్యి కొద్దిగా ఇది పాడవకుండా, స్విచ్ సర్క్యూట్ పాడవకుండా దీని చుట్టూ రబ్బర్ కూడా ఇచ్చారు మనకి. సో దట్స్ ఏ నైస్ ఎడిషన్ అని చెప్పొచ్చు. సో ఈ వైర్ వచ్చేసి 1.5 మీటర్ అంటున్నారు. అండ్ ఈ పక్కకు వచ్చేసి మనకి ఇది ఏంటంటే మొబైల్ మనకి అడ్జస్ట్మెంట్ రింగ్ అనమాట. చూస్తుంటే మనకి ఈ విడ్త్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకి ఎంత విడ్త్ కావాలి, ఎంత ఏ మొబైల్ పట్టాలి అనుకుని చూసుకుని ఆ మొబైల్ విడ్త్కి దీన్ని ఇట్లా మూవ్ చేసుకుని, సో నేను నా ఐఫోన్ పెట్టాలనుకుంటే ఇంకొద్దిగా విడ్త్ అంటే విత్ కవర్ అనమాట. సో విత్ ఈ కవర్ పెట్టాలనుకుంటే ఇలా పెట్టేసుకుని కంప్లీట్ టైట్ చేసేసుకోవడమే. సో చాలా పర్ఫెక్ట్గా పట్టుకుంది ఇది. అంటే అంత ఈజీగా ఊడే మెకానిజం కాదు ఇది. సో అలాగా వీ కెన్ జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ మ్యాక్సిమం అన్ని స్మార్ట్ ఫోన్స్కి అయితే ఈ బోబో ఛార్జర్ అనేది చూసారు కదా ఎంత విడ్త్కి ఎక్స్పాండ్ అయిందో ఇది. సో మనకి ప్రతి మొబైల్కి ఛార్జర్ అనేది డెఫినెట్గా వర్క్ అవుతుందని చెప్పొచ్చు. ఈ మొబైల్ హోల్డర్ అనేది. సో దీన్ని మనం ఇప్పుడు ఈ విడ్త్ అనేది కంప్లీట్ నార్మల్కి తెచ్చేసుకుని
సో ఇప్పుడు ఇది మనం మన బైక్ హ్యాండిల్కి మౌంట్ చేసేద్దాము. దాని మీద ఉన్నది కూడా మనం ఇప్పుడు డిసెసెంబుల్ చేసేద్దాము. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మన బైక్ హ్యాండిల్ మీద ఉన్నది కూడా అది కూడా విత్ ఇంక్లూడెడ్ చార్జరే, కాకపోతే అది చూపిస్తాను నేను ఎట్లుంటుందో. సో నాకైతే దాంతో ఒక చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో అది నేనైతే ఇంకో నెక్స్ట్ రైడ్కి డెఫినెట్గా యూస్ చెయ్యను. సో మీరు కూడా ఇఫ్ యూ వాంట్ యువర్ మొబైల్ టు బీ సేఫ్, మీ మొబైల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలనుకుంటే మాత్రం అది వీలైనంత త్వరగా తీసేయండి. ఇప్పుడు మనం కూడా అది తీసేసి మన ఈ బోబోది ఇన్స్టాల్ చేద్దాము. చలో లెట్స్ సీ హౌ టు డూ ఇట్. సో గైస్ ఇది చూస్తున్నారు కదా, నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే ఇదనమాట. మనకి ఎక్స్ టైప్ మౌంట్ వస్తుంది కదా, ఇదే నేను రెగ్యులర్గా యూజ్ చేసేది. కాకపోతే నాకు దీంతో చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట. సో అందుకనే నేను ఇది కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఇది నేను జస్ట్ 350 రూపీస్కి తీసుకున్నాను. ఇది మనం అస్సలు రిలయబుల్ కాదు, నాకు చాలామంది చెప్పారు, కానీ నేను వాళ్ళ మాట వినకుండా ఇదే యూజ్ చేసుకున్నాను అనమాట. కాకపోతే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది అండ్ దెన్ నేను యాక్చువల్గా కొందాం అనుకున్నాను. సో అదంతా నేను వేరే వ్లాగ్లో మాట్లాడతాను ఏమైంది ఏంటని చెప్పి. సో ప్రస్తుతానికైతే ఇది కంప్లీట్గా రిమూవ్ చేసేసి మనము బోబో చార్జర్ అన్నాం కదా అదైతే ఇన్స్టాల్ చేద్దాం. సో దీనికోసం నేను ఐ విల్ బీ యూజింగ్ ఓన్లీ మన వెహికల్ తోటి వచ్చే కిట్టే, మన వెహికల్ తోటి వచ్చే టూల్సే అన్నీ యూజ్ చేస్తాను అనమాట. విల్ రిమూవ్ దిస్ ఆఫ్. సో ఇప్పుడు మనకి ఈ రింగ్ ఉంది కదా, మెటల్ రింగ్, దీన్ని మనము ఈ ఎల్ఎన్కి యూజ్ చేసి లూజ్ చేద్దాము. సో ఈ వైరింగ్ అంతా మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, దీంట్లోంచి తీసుకుని మనకి ఎక్కడ అడ్డు లేకుండా, అంటే ఇంజన్కి ఎక్కడ టచ్ అవ్వకుండా మనం స్లోగా దీంట్లోంచి తీసేసుకుంటాం అనమాట. వెనక నుంచి మిగతా వైర్స్ ఉన్నాయి కదా ఆ వైర్స్కి వేసేసి. సో ఇక్కడ మనకి చూస్తే కనుక ఇక్కడ మనకి ఫ్యూజ్ కూడా ఒకటి ఇచ్చారు అండ్ దిస్ ఈజ్ ద ఫ్యూజ్ అనమాట. సో చూస్తే దిస్ ఈజ్ ద ఫ్యూజ్ అనమాట. అండ్ దీంతోపాటు మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఇచ్చారు. ఇదేం లేదు, నెమ్మదిగా ఇలా పెట్టేసుకోవడమే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ట్రా వైర్ చాలా అవుతుంది కాబట్టి ఇక్కడ నెమ్మదిగా ఇలా ఫోల్డ్ చేసేసి మనకి జిప్ టైస్ ఇచ్చారు కదా వాళ్ళు, ఆ జిప్ టైస్ తోటి ఇది టై చేసేద్దాం అనమాట. ఇప్పుడు మనం రెడ్ వైర్ ఇచ్చారు కదా, రెడ్ వైర్ అనేది రెడ్కి పెట్టేసుకోవాలి. మనం ఇందాక కొద్దిగా లూజ్ చేసుకున్నాం కదా, రెడ్ వైర్ అనేది రెడ్కి పెట్టేసుకుందాం. అండ్ దెన్ మనకి వచ్చే బ్లాక్ వైర్ అనేది బ్లాక్కి పెట్టేసుకుందాం. సో మనకి ఇక్కడ మిగిలిన వైర్ ఉంది కదా, ఈ వైర్ అంతా కూడా మనం ఇట్లా ర్యాప్ చేసేసుకుని నెమ్మదిగా ఇంకొక జిప్ టైస్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ జిప్ టైస్ తోటి సో గైస్ చూసారు కదా, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ అనమాట. సో మనకి బోబో చార్జర్ అనేది ఇన్స్టాల్ చేస్తాను అండ్ దెన్ మనకి వైర్ కనెక్షన్ కూడా ఇచ్చేసాం కదా. సో ఇక్కడ కింద మీకు చూస్తే ఇక్కడ మనకి యూఎస్బి పోర్ట్ ఉందన్నమాట మనకి ఛార్జింగ్ వైర్ తీయడానికి. అండ్ దెన్ దీని కింద ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫోన్ పెట్టి చూద్దాం యాక్చువల్గా ఇది వర్క్ చేస్తుందో చేయదో అని చెప్పి. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఫోన్ అండ్ చూద్దాం మనం దీనికి ఫిక్స్ చేసి. సో గైస్ దిస్ ఈజ్ హౌ ద ఫోన్ ఫిక్స్ అయింది, ఇలా ఫిక్స్ అయింది ఫోన్. అండ్ చెప్పాలంటే చాలా స్టడీగా ఉంది, మనకి మామూలుగా అంత ఈజీగా ఊడేటట్లేదు. ఎంత వైబ్రేషన్ వచ్చినా ఎంత ఇదైనా కానీ చాలా స్టిఫ్గా పట్టుకుంది ఫోన్ అయితే. ఐ మీన్ ఈ యొక్క స్క్రూ టైప్ ఇచ్చారు కదా, టైట్ చేసుకుంటే చాలు, చాలా ఫర్మ్గా ఉంది ఫోన్ అయితే. మనం దీన్ని 360 degrees రొటేట్ చేసుకోవచ్చు అండి. సో ఇట్లా అయినా వీ కెన్ రొటేట్ ఇట్ అయినా 360 degrees అనమాట. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో గైస్ ఫైనల్గా చెప్పాలంటే నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. ఎంత నచ్చిందంటే ఇట్స్ లైక్ ఏ మ్యాండేటరీ యాక్సెసరీ ఫర్ ఎవ్రీ బైకర్ అని చెప్పొచ్చు. సో ఇంత ఫర్మ్గా ఉండి ఇంత స్టడీగా ఉండడం అనేది మనకి రెగ్యులర్గా వచ్చే ఆ ఎక్స్ టైప్ మొబైల్ హోల్డర్స్లో అయితే ఉండదు. సో దిస్ ఈజ్ ఎ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ ఫర్ ఆల్ ది బైకర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తుంటాం కదా, మనకి ఎక్కడైనా కానీ తెలియని రూట్లో వెళ్ళాలన్నా కానీ మనకి మ్యాప్ అనేది అయితే డెఫినెట్గా అవసరం అవుతుంది. అవసరమైనప్పుడు ఈ ఫోన్ హోల్డర్ అనేది కూడా డెఫినెట్గా అవసరం. మీ ఫోన్ మీకు బతికుండాలి అనుకుంటే యూ గెట్ దిస్ మొబైల్ హోల్డర్. దానికి ఛార్జర్ ఇంక్లూడ్ అవ్వకపోయినా అదైతే ఆప్షనల్, కానీ మొబైల్ హోల్డర్ మాత్రం యూ డెఫినెట్లీ హ్యావ్ టు గెట్ దిస్ మీ ఫోన్ బతుకుండాలనుకుంటే. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ బోబో ఛార్జర్ని టెస్ట్ చేయడానికి ఇది మనకి పర్ఫెక్ట్ టైము. ఎందుకంటే మనకి ఇప్పుడు చూస్తే ట్రాఫిక్ ఉంది ప్లస్ హైవే ఉంది అండ్ అట్ ది సేమ్ టైం మనం కొద్దిగా ముందుకెళ్ళి వీ విల్ గో త్రూ ఒక ఆఫ్ రోడ్ ప్యాచ్లో కూడా టెస్ట్ చేద్దాము. అంటే ఎంత వైబ్రేషన్ వస్తుంది ఈ బోబో మొబైల్ హోల్డర్కి.
దిస్ ఈజ్ బోబో జా అంటారు దీన్ని. సో బోబో యూఎస్బి చార్జర్ జా సిరీస్ అనమాట. సో దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 1700 రూపీస్ ఫర్ మీ. సో ఒకసారి ఇక్కడ ఆపేసి మనము మన మొబైల్ ఫిక్స్ చేసి ప్లెయిన్ రోడ్ మీద అంటే హైవే మీద ఎట్లుంది వైబ్రేషన్ కానీ ఏమన్నా ఊగడం అట్లా ఏమన్నా ఉందా, అట్ ది సేమ్ టైం ఆఫ్ రోడ్ మీద కూడా టెస్ట్ చేద్దాం మనం. చలో ఫస్ట్ మనం ఇక్కడ ఆపేసి మన ఫోన్ అయితే ఫిక్స్ చేద్దాం దీనికి. ఇంకేం లేదు, ఫిక్స్ చేయడానికి జస్ట్ కింద ఈ నట్ మనకి లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే అది ఎక్స్పాండ్ ఉంటుంది అనమాట. సో ఎంతవరకు ఎక్స్పాండ్ చేసుకోవాలి అని చెప్పి చూసుకుని పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏదైనా మ్యాప్స్ పెట్టుకున్నా కానీ సపోజ్ ఏం ట్రై చేద్దాం, ఇది లక్ష్మీ థియేటర్ కాంప్లెక్స్ అని ట్రై చేద్దాం. ఓకే స్టార్ట్ అంటే మనకి జస్ట్ వైబ్రేషన్ టెస్ట్ చేయడానికి చూద్దాము. సో మ్యాప్ పెట్టేసుకున్నాం మనం. అండ్ గైస్ ఇది 360 degrees రొటేటబుల్ చెప్పాలంటే. సో ప్రస్తుతానికి మనం మౌంట్ చేసాం ఫోన్ అండ్ చూడొచ్చు క్లాసిక్ 350లో వైబ్రేషన్ లేదు భయ్య. అంటే అర్థం చేసుకోండి, అంటే మొబైల్ హోల్డర్కి వైబ్రేషన్ అనేది రావట్లేదు. అంటే ఇప్పుడు మనం హైవే మీద ఉన్నాం కదా, ప్లెయిన్ రోడ్. సో ఇప్పుడు మనము వి విల్ టెస్ట్ ఇన్ ది ఆఫ్ రోడ్ కూడా టెస్ట్ చేద్దాం, చూద్దాం అదేమన్నా వైబ్రేషన్ వచ్చి ఏమన్నా ఎట్లా ఉంటుందో చూద్దాము. కావాలని ఆఫ్ రోడ్ ప్యాచ్ సెలెక్ట్ చేశాను నేను. అంటే మ్యాప్ అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే, కాకపోతే మొబైల్ పెట్టాం కదా, రెగ్యులర్ యూసేజ్లో ఇలాగే ఉంటుంది కదా, మనకి మ్యాప్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం ఎటైనా వెళ్ళాలనుకుంటే. సో అదే సినారియో ఇక్కడ రిప్లికేట్ చేద్దామని చెప్పి పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా ప్లెయిన్ రోడ్లో హైవేలో అయితే అస్సలు వైబ్రేషన్ అనేదే లేదు. సో ఇప్పుడు మనము ఆఫ్ రోడ్ లాంటి రోడ్లో ట్రై చేద్దాం. అంటే రోడ్ సరిగ్గా ఉండదు అనమాట ఇటువైపు. సో వైబ్రేషన్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే నేను యాక్చువల్గా పెట్టింది ఈ RD350 ఎక్స్ట్రా రాడ్ వస్తుంది కదా మధ్యలో, ఆ రాడ్కి ఫిక్స్ చేశాను నేను ఈ బోబో మొబైల్ హోల్డర్ అనేది. సో చూస్తున్నారు కదా రోడ్ అంటే గుంటలే, కచ్చా రోడ్ టైపే అని చెప్పచ్చు, ఒక రకంగా ఆఫ్ రోడే. సో ఈ ఆఫ్ రోడ్లో కూడా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. అసలు ఇక్కడ వైబ్రేషన్ అనేది లేదు. మన క్లాసిక్ 350కే వైబ్రేషన్ లేదంటే ఇంకా మామూలుగా హై అండ్ బైక్స్ ఉంటాయి కదా, టైగర్ ఇట్లాంటివి, వాటి మీద అయితే ఏదో BMW టైగర్ ఇట్లాంటి వాటి మీద అయితే ఇంట్లో సోఫాలో కూర్చుని LED టీవీ చూసినట్టు ఉంటుందేమో, అంత కంఫర్టబుల్ ఉంటుందేమో అంటే వైబ్రేషన్ లేకపోవడం వల్ల. సో చూస్తున్నారు కదా ఈ రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్లు, గుంటలు, గడ్డే మే షహర్ హే యా ఫిర్ షహర్ మే గడ్డా హే అన్నట్టు ఉంటుంది అనమాట ఈ రోడ్డు. ఈ రోడ్డు కొంచెం బాగానే ఉంది, కొద్దిగా ముందుకెళ్తే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్ టెస్టింగ్ స్పాట్, టెస్టింగ్ రోడ్. కావాలని పాట్ హోల్స్లోంచి వెళ్తున్నా నేను ఈ వైబ్రేషన్ టెస్ట్ చేద్దామని చెప్పి. అదే చూడండి అసలు కంప్లీట్ గుంటల్లోంచి వెళ్తున్నా కానీ మనకి ఇది వైబ్రేషన్ చాలా మినిమల్ అని చెప్పాలి, మినిమల్ టు ద మినిమల్ అని చెప్పాలి. కొద్దిగానే వైబ్రేషన్ లేకుండా ఎట్లుంటుంది ఇట్లాంటి రోడ్ మీద కానీ. చూడండి నా మాట కూడా అయితే వైబ్రేట్ అవుతుందో, కానీ హోల్డర్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పాలి. అంటే అంటారు కదా పిండి దగ్గర రొట్టె అని చెప్పి, 1700 పెట్టి మనం ఈ మొబైల్ హోల్డర్ కొంటే అయినా కానీ వైబ్రేషన్స్ వచ్చినాయి అనుకోండి ఇంకా అసలు మామూలుగా నోటితో నవ్వరు అనమాట, అలా ఉంటుంది. సో ఈ రోడ్ అంతా లారీలు తిరిగి పాడైపోయింది, మనకి ఇప్పుడు ఈ టెస్టింగ్కి పనికి వచ్చిందనమాట. ఓకే అర్థమైపోయింది కదా ఎట్లుంటుందో. చలో సో గైస్ చూసారు కదా, దట్స్ ఆల్ అబౌట్ బోబో చార్జర్ అనమాట. మనకి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మనం ఏదైనా కానీ హార్డ్ ఎర్న్ మనీ తోటి కష్టపడి సంపాదించిన డబ్బులతోటి కొంటాం కదా, సో నేను ఏది అంత ఈజీగా రిస్క్ తీసుకోవాలి అనుకోను నేను. సో అందుకనే మీకు కూడా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను నేను. ఫస్ట్ నేను ఆ ప్రోడక్ట్ కొని యూస్ చేసి చాలా రీసెర్చ్ చేసుకుంటాను, కొనే ముందు కూడా కొని దాన్ని యూస్ చేసి బాగుంటేనే నాకు నచ్చితేనే మీకు చెప్తాను. సో మీరు బ్లైండ్గా తీసుకోవచ్చు అనమాట ఆ ప్రోడక్ట్. మీకు ఇప్పుడు 1700 ఎక్కువ అనిపిస్తే కనుక, అంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలనుకుంటే దానికి ఎండ్ ఏం లేదు, ఆకాశమే హద్దురా అన్నట్టుగా మనకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టచ్చు. కాకపోతే 1700 బడ్జెట్ ఉంటే ఎవరికన్నా, సో దిస్ ఈజ్ ద బెస్ట్ మొబైల్ హోల్డర్ విత్ ఛార్జర్ అని నేను రికమెండ్ చేస్తాను నా సబ్స్క్రైబర్స్కి అయితే. అండ్ మీకు తెలుసు కదా సబ్స్క్రైబర్స్కి నాకు ఉన్న రిలేషన్ అనేది సంథింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. సో గైస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా మీకు చెప్పాలి.
ఒక మంచి రైడ్ అయితే రాబోతోంది ఇన్ నియర్ ఫ్యూచర్ అనమాట. దాని గురించి ప్లానింగ్ కూడా చేసేసాను, అది కూడా మ్యాక్సిమం సోలో రైడే ఉంటుంది. అండ్ ఇంకొక ప్రోడక్ట్ నేను టెస్ట్ చేస్తున్నాను, ఆ ప్రోడక్ట్ కూడా నేను మీకు త్వరలోనే ఈరోజు ఈ వీడియోలో చూపించినట్టు త్వరలో అది కూడా నేను, అంటే ఆ ప్రోడక్ట్ గురించి నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి, అందుకే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. అదేంటి అనేది ఇప్పుడు చెప్పాను, డైరెక్ట్గా వ్లాగ్లో చూడండి. సో ఆ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ వ్లాగ్లో చూడండి అది ఏంటి అని చెప్పి. సో స్టే ట్యూన్డ్ గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఈ బోబో ఛార్జర్, అండ్ ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను ఏమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.